ఇస్కరియోతు యూదా గుర్తించలేదా? కొన్ని గడియల క్రితమే మానవ చరిత్రను మార్చివేసిన యూదా, వైదిక శాస్త్రంలో వినూత్న సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ప్రప్రథమం. నా విమోచకుల్ని విక్రయించిన వ్యాపారస్తుల్ని నేనే. ఇప్పుడైనా గుర్తించారా నేనెవరో? ధనమే జీవితాశయమని, ఈ లోకంలో ధనమే ప్రధానమని, జగతి యావత్తు ఈ ధనం మూలంగానే సంచరిస్తుందని నమ్మారు. ఈ ముష్టి ధనం కోసం నా సర్వస్వం దారపోశారు. 2 చేతుల సంపాదించారు. యేసును అప్పగిస్తే 30 వెండి నాణాలన్న బేరంతో నా కళ్ళు చెదిరాడు. హృదయం ఉప్పొంగింది, మనస్సు ఉర్రూతలూగింది. ఒకే ఒక ముద్దుకు 30 వెండి నాణాలు. ఈ దెబ్బతో నా దారిద్ర్యం తీరిపోతుంది. ఊరు వాడ తిరిగి పొట్ట కూటి కోసం పరమ దయాభిక్ష కొరకు ఎదురు చూసే అవసరం నాకిక లేదు. ఇప్పుడు నేను ధనవంతుడు. ఈ డబ్బుతో వ్యాపారం చేస్తా. నృత్యగాన కళా పరివారంతో, వంది మాలతులతో, పరిజనులతో, పరిచారకులతో పలు రీతులుగా నా జీవితం అనుభవించిపోవాలి. సుఖభోగాలతో నా జీవితం పునరుద్ధరించుకోవాలి. ఇలా ఎన్నో తలపోష. ఇది నమ్మక ద్రోహమని నా అంతరాత్మ వ్యతిరేకిస్తున్నప్పటికీ నాలోని దురాశ నన్ను ఉన్మాదిని చేసి, అందుని చేసి నా ప్రభువు క్రీస్తును అప్పగించే విషమలయం పని. దాని పర్యావసానమే నా స్వహస్తాలతో మీకు క్రీస్తును అప్పగించారు. ఇప్పుడైనా నమ్మారు కదా నేనెవరో? డబ్బు కోసం ఎలాంటి కసాయి పనైనా చేయగల కఠినాత్ముడని, నమ్మక ద్రోహి అని, మిత్ర ద్రోహి అని, స్వామి ద్రోహి అని, ఇలా మరెన్నో రీతులుగా సహించుకుంటూ నీచాతి నీచుడు ఈ ఇస్కరియోతు యూదా అని భావిస్తున్నారు. అవునా? కాదు, నేను స్వామి ద్రోహిని కాదు. అందుకే 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 మీ ముందుకు వచ్చా. మీ ముందు నిజం ఒప్పుకుంటున్నా. యేసు ప్రేమించి దరిచేర్చిన 12 శిష్యులలో నేను ఒకటి. అనేక మంది అభ్యంతరపరిచినప్పటికీ ఆయన నన్ను నమ్మి డబ్బు సంచి నాకే ఇచ్చాడు. అందరిలా నన్ను అభిషేకించి ఆయన నామమున అద్భుతములు చేసే అధికారము ఇచ్చాడు. గ్రామ గ్రామాలకు ఇద్దరిద్దరి చొప్పున ఆయన పరిచర్యకు పంపినప్పుడు నన్ను పంపాడు. ప్రభువు నామమున అనేకమైన అద్భుతములు జరిగాయి. అంధులకు దృష్టి, బదిరులకు వినికిడి, పేదలకు సువార్త
ఉచితంగా లభించాలి. ఆ పరిచర్యలో పాల్గొనే అదృష్టం నాకు లభించింది. దినబట్టే కానీ సంచి కానీ చివరకు జోల కూడా లేకుండా ప్రయాణం కమ్మని నా ప్రభువు ఆదేశించినప్పుడు ఆ ప్రకారమే వెళ్ళాను. మైళ్ళ కొలది ప్రయాణం, గమ్యం లేని గమనం, అంతులేని ప్రయాస, విడిది వసతి, మజిలీ లేని మనుగడ, అందపానాలకు దూరమై దైవరాజ్య సంస్థాపనే ఆశయంగా ప్రతి మైలు, ప్రతి అడుగు, ప్రతి గ్రామం ఈ విధంగా నా ప్రయాణం కొనసాగింది. అయితే ఆ లేనిలో ఏదో వివరించలేని కలిగి, ఆ అలసటలో ఎంతో విశ్రాంతి, ఆ ఆఖరిలో ఎంతో సంతృప్తి. అది ఒక అపూర్వమైన అనుభూతి. అవర్ణీయమైన అనుభవంలోని ఆనందం అవధులు లేని. ఈ లోకంలోని సకల వ్యాపారాలు, సకల సుఖభోగాలు నా స్వామి సన్నిధానానికి సాటిరా. ఆ పవిత్ర సన్నిధి కాదని నేను బ్రతకలేదు. అందుకే 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 మీ ముందుకు వచ్చాను. అయ్యా, ఇదిగో ధనం. మీరిచ్చిన 30 వెండి నాణాలతో నా కష్టార్జితమంతయు జత చేయించారు. అంత మాత్రమే కాదు, నా జీవితాంతం మీకు దాసోహం ఊడిగం చేస్తాను. నన్ను క్షమించి నా యేసును వదిలివేయండి. ఇది కేవలం ధనాశకు కలిగిన నా తప్పిదం. అయ్యా అయ్యా, వెళ్ళిపోతున్నారా? అయ్యా, మీరు కూడా చెప్పండి. అయ్యా, మీరైనా చెప్పండి. అయ్యా, నా మాట వినండి. వినరా? శాంతి సమాధానాలకు, సాత్విక దయాలుత్వానికి నిధులని పిలువబడే యాచకులైన మీరు ఒక్క నిర్దోష రక్తాపరాధానికి పరుగులెత్తుతున్నారా? మీలో ప్రజ్వలిల్లే రక్తదాహానికి బలిగా నన్ను తీసుకోండి. నిజమైన దోషిని నేను. యేసుకు ప్రతిగా నన్ను శిక్షించి నా దోషానికి ప్రాయశ్చిత్తం అనుగ్రహించండి. నిశ్చింతగా నా జీవితం కడతేర్చే అవకాశం ఇప్పించండి. అయ్యలారా, అయ్యా, వెళ్ళిపోతున్నారు. నన్ను నా మొరలు కాదని, ఈ ధనమును కాదని ఒక కసాయిగా నన్ను మిగిల్చి వెళ్ళిపోతున్నారా? అదేదో నన్నే చూసుకోమని సలహా ఇస్తున్నారా? నాలోని పశ్చాత్తాపానికి, నాలో కలిగిన పరివర్తనకు విలువే లేదా? కలకాలం ఒక దోషిగా బ్రతకాల్సిందేనా? క్రీస్తు శ్రమలో పాల్గొనే నా జీవితం నిరంతరం, ఆయన శిలువను స్పృశించలేని నా జీవితం నిర్జీవం, ఆయన స్వార్థను సాధించలేని ఈ మనుగడ నిష్ప్రయోజనం, నిర్వీర్యం, నిష్ఫలం. నిరుపయోగమైన ఈ బ్రతుకు ఇలా అపహాస్యాలకు, అవమానాలకు గురి కావలసిందే. నాకు వేరే మార్గమే లేదా? నాకు వేరే మార్గమే లేదా? ఉంది. ఈ యూదా జీవితం వ్యర్థం కాకూడదు.
సువార్తలు కావాలి. నా యేసుతో వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి గుండెలో నిద్రపోవాలి. వారి హృదయాంతరాలలో ఆందోళన. నా యేసు నామమును వాడుకుని స్వలాభాలకు డబ్బు గడించే ప్రతి ద్రోహి జీవితంలో అశాంతితో రగిలించి వారి కుటుంబాలతో సహా భస్మీపటం చేస్తారు. నా యేసుతో వ్యాపారం చేసే ప్రతి వ్యక్తికి ఆయన సువార్తలో పాలిభాగం ఉండకూడదు. అందుకు మార్గం అందుకు మార్గం అందుకు మార్గం అందుకు మార్గం అశుభరీత్య, అవును, ఆత్మహత్య. నా యేసు నన్ను కనికరించక ముందే నేను కన్నుమోయాను. నా జీవితం కడతేరా. అవును, నిజమే నిజమే, నాకు చాలా పరిష్కారం. అదే సరైన పరిష్కారం. యేసు నా విమోచకుడా, సర్వశక్తి గల నిజమైన దైవ కుమారుడా, ఇదిగో నిన్ను మరోసారి అభినందిస్తున్నాను. నీ శ్రమలో, నీ శిలువలో, నీ మరణంలో, నీ పునరుత్థానంలో నీకు శుభమే కలుగునుగాక. అంత మాత్రమే కాదు, నిన్ను ప్రేమించి ఆదరించి వెతకి ఆశ్రయించి అనుసరించు ప్రతి విశ్వాసికి శుభమే కలుగునుగాక. శుభమే కలుగునుగాక. శుభమే కలుగునుగాక. యేసు బోధకుడా నీకు శుభం. బోధకుడా నీకు శుభం. బోధకుడా నీకు శుభం. యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురమో, యేసు ప్రభుని ప్రేమ
యేసు